108 కు ఫోన్ కొట్టంగానే రప్పున అంబులెన్స్ వస్తుంది. యాక్సిడెంట్ అయిన వాళ్ళను, పానం సుస్తైన వాళ్ళను జప్పున దావకానకు తీసుకుపోతుంది. గుట్టలు అడవుల ఏరియాల్లో పెద్ద బండ్లు ఓరాదని బైక్ అంబులెన్సులు తెచ్చిండ్రు. కానీ మనుషులకే కాదు జీవాలకు సుతా అంబులెన్సులు వచ్చినాయి. కుక్కలు పిల్లులకు సుతా సపరేట్ దావకాన్లు, సపరేట్ అంబులెన్సులు. షెట్లను కాపాడటానికి, మంచి చెడ్డలు అరుచుకుంటానికి ట్రీ అంబులెన్సులు. ఇక ఇప్పుడు గివ్వి పరేషాన్ కాకుర్రి, ఇవి సుత అంబులెన్స్లే కాకుంటే పేషెంట్లకు కాదు ట్రాన్స్ఫారాలకు. మంత్రులు ఖమ్మంలో చాల్ చేసి లైన్మెన్లకు సేఫ్టీ కిట్లు వంచిండ్రు. ముందే ఆనకాలమాయే ట్రాన్స్ఫారాల ఫీజులు కొట్టేసిన, గాలి దుమారానికి వైర్లు కట్ అయినా, గల్లీలా కరెంటు తక్లి వచ్చినా ఎమ్మటే బండి మీద ఉన్న ఈ నెంబర్ కు ఫోన్ కొడితే చాలు రప్పును ఉరుకొస్తాయట. యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ ని ఎట్లా పంపిస్తామో 108 ని ఆ రకంగా మీరు 1912 ఫోన్ చేస్తే వెంటనే మీ ప్రాంతానికి అంబులెన్స్ లాగా వచ్చేటువంటి వ్యాన్. ఓ ఇంజనీరు, 3 లైన్మెన్లు, డ్రైవర్ ఉంటారు బండిలా. అట్లనే ఓ ట్రాన్స్ఫారం రిపేర్లకు కావాల్సిన అతేర్లు. ఆల్రెడీ హైదరాబాద్ లో తిప్పుతుంటే ఖమ్మంలా 32 రెడైనాయి. ఆనాకాలమైన ఎండాకాలమైన కరెంటు తిప్పలు రానియమన్నాడు మంత్రి బట్టి సారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. జప్పునే 33 జిల్లాలకు కరెంటు అంబులెన్సులు దింపుతారట. ఇక అప్పుడు ఏ తక్లీఫ్ ఉన్నా ఒక్క ఫోన్ కొడితే చాలు డబ్బునొస్తేనే ఉంటారట, రిపేర్ చేస్తూనే ఉంటారట. 1912 ఫోన్ నెంబర్ మంచిగా యాద పెట్టుకోర్రి మరి.